ఇదే మీటింగు గెలిచిన తర్వాత సేమ్ ఇలాగే ఇక్కడే జరుపుకుంటామన్న అంత ఆశ. డెఫినెట్గా అదే జరుగుతుంది. ఎవరికి కూడా ఎటువంటి అపోహలు లేవు. నో పాలిటిక్స్. అంత ఆరోగ్యకరంగా జరుగుతుంది. మేమంతా గట్టిగా కృషి చేసి డెఫినెట్గా మాని ముందుకు తీసుకుపోయే పదంలో అంకుల్ మురళీమోహన్ గారి ఆశయాలన్నీ మేము డెఫినెట్గా అన్నయ్య అనాలి. నేను లాస్ట్ 2 yearsగా ఈసీ మెంబర్గా ఉన్నాను మా అసోసియేషన్లో. అంకుల్ పడ్డ కష్టం, కృషి నేను దగ్గరుండి నా కళ్ళారా చూశాను. చాలా సందర్భాల్లో అంకుల్ని నేను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు అంకుల్ ఇంత టెన్షన్ మీకు? ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్ అండి. ₹1 వచ్చేది కాదు మాకు మా అసోసియేషన్ నుంచి. మేము అంకుల్ కున్న హార్ట్ తోటి ఆయన నిజంగా మన ఆర్టిస్ట్కి మంచి చెయ్యాలని ఎంతమందికి అంకుల్ గారి పేర్లు చెప్తే మీరు సర్ప్రైజ్ గారు షాక్ అవుతారు ఎంతమందికి హెల్ప్ చేసామో మా అసోసియేషన్ తరఫు నుంచి. సో ఆయన ఇంత పెద్ద బాధ్యత మా చేతుల్లో అప్పగిస్తున్నందుకు ఆయనకి మా దగ్గర ఉన్న మా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి థ్యాంక్ యూ. మీరు చేసిన వర్క్కి థ్యాంక్ యూ అంకుల్. ఆల్రెడీ యునానిమస్గా ఎలెక్ట్ అయిన శివకృష్ణ గారికను మంచు లక్ష్మికి కంగ్రాచులేట్ చేస్తూ ఈ ప్యానెల్లో ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అంటే మనకు టైం లేదు కాబట్టి పేరు పేరున మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో నా మీద నమ్మకంతో, మా మీద గౌరవంతో ముఖ్యంగా మీరు ఇక్కడ రావడం నాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే మీ సపోర్ట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంత స్ట్రాంగ్గా మీరు ఇవాళ ఇక్కడికి రావడం నాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఇక నేను మా ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి సడన్గా నేను పోటీలోకి రాలేదు. అంటే మురళీమోహన్ గారు మా అసోసియేషన్ ఇవన్నీ చెప్పారు, మళ్ళీ మనం అవన్నీ రిపీట్ చేయకుండా సడన్గా పోటీలోకి రాలేదు. నేను ఆల్రెడీ 2 times మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆల్రెడీ ట్రెజరర్గా ఉన్నాను. కృష్ణరాజు గారు చెప్పినప్పుడు అప్పటి నుంచి, అంటే ఒక మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పుడు తెలుగు, అప్పటి నుంచి నేను దివిసీమ కూడా మేము కర్చీఫ్లు కట్టుకుని కంపు కొడుతూ ఉంటే శవాలు వాసన వస్తే ఆ చోటుకు వెళ్ళిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాని. సో అప్పటి నుంచి ఉన్నాను. సీనియారిటీ అంటే ఇవన్నీ మనం చెప్పుకోకూడదు, కానీ వాళ్ళ అపోజిషన్ వాళ్ళు కొన్ని చెప్పారు కాబట్టి మనం చెప్పాల్సి వస్తున్నది. సీనియారిటీలో నేను అందరికంటే సీనియరు. మురళీమోహన్ గారు వారికంటే అందరికంటే ముందు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అట్లా చూసుకుంటే మా ఇప్పుడు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా, మన ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న మురళీమోహన్ గారి కన్నా వయసులో చిన్నదాన్ని నేను. అయినప్పటికీ కూడా నేను గొప్పదాన్ని, నేను ఇది చేశాను అది చేశాను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్గా చాలామంది చెప్పారు, ఎందుకంటే మన కాంట్రవర్సీ మాట్లాడుకోకూడదు, మన మాని ఒక సక్సెస్ఫుల్గా ఇంకా మురళీమోహన్ గారు దాన్ని ఎంతో ఈ స్థాయికి తీసుకురావడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే వేలెత్తి చూపించడం చాలా ఇది, కానీ ఒక టీమ్గా ఒక ఆయన దానికి ఎంత కష్టపడ్డారో నేను కూడా చూస్తున్నాను. సో ఈ మా అసోసియేషన్కి ఇప్పుడు ఒక ఫస్ట్ టైం ఒక మహిళ ప్రెసిడెంట్గా నిలబడుతున్నదంటే దానికి అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బిల్డింగ్ కట్టిస్తారంటే అది కట్టిస్తారా అంటాను. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్కి ఎవరైతే ఒక సపోర్టింగ్గా ఒక ఆయన చేస్తున్నారో, ఆయన ప్రెస్ మీట్ పెట్టారో, ఆయన ఆల్రెడీ మాకు ప్రెసిడెంట్గా చేశారండి. చేసినప్పుడు మేము దిగిపోయి ఆయనకి హ్యాండ్ వర్క్ చేస్తున్న కోట్లలో ఆయన కూర్చొని ఒక ఇల్లు కొన్నారు, అది 75 లక్షలు. ఇప్పుడు దాని విలువ 15 లక్షలు. ఒక్క ప్రోగ్రాం కూడా చేయలేదు, కనీసం ఏదైనా చేసి ఫండ్ కూడా అరేంజ్ చేయలేదు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి చక్కగా కొని వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏ విధంగా మీరు అడుగుతున్నారు మళ్ళీ బిల్డింగ్ కొంటాను, మళ్ళీ ఇది చేస్తాను అని? మీరున్నప్పుడు ఏం చేశారు ఒక్కసారి ఆలోచించండి, ఆ తర్వాత మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. జయసుధ గారు ప్రెసిడెంట్గా ఉండడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది, అలా రావాలని కోరుకుంటున్నాం. తర్వాత ఆరోగ్యకరమైన వాతావరణంతో, ఆరోగ్యకరమైన ఆలోచనలతో అందరికీ మంచి జరిగే విషయాలు ఇక్కడ నెలకొనాలని మేమంతా ఒక కమిటీగా ఉండి, వాస్తవానికి ముందు కోరుకున్నట్టుగా యూత్ అండ్ యంగర్, ఇందులో మమ్మల్ని చూస్తే తెలుస్తుంది మేమందరం యూత్ కాదు, యంగ్ కాదు. యంగ్ ఉన్నది ఇక్కడ లక్ష్మి మాత్రమే. కనుక అయినా కూడా మేమందరం
ఇందులో సభ్యులుగా చేరి జయసుధ గారిని గెలిపించాలి, కొత్త కమిటీ కావాలని కోరుకోవటంలో ఒక ఆంతర్యం ఉంది. అది మహిళలు చేపట్టిన కార్యక్రమం చక్కగా ఆరోగ్యవంతంగా ఆలోచన రహితంగా అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుందని నమ్మకంతో మేమందరం చేరాం తప్ప ఇందులో ఏదో మాకు లబ్ధి పొందాలని కానీ లేకపోతే ఎప్పుడూ లేని అపవాదు మురళీమోహన్ గారు పొందాలని కానీ మేము అనుకోవటం లేదు. అలా ఎవరు ఆలోచించద్దు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ సంవత్సరం వద్దులే అనుకున్నాను. గతంలో ఒక 4-5 సంవత్సరాలు నేను ఈసీ మెంబర్గా ఉన్నాను. ఆ తర్వాత వయసు రీత్యా కానీ నా ఆరోగ్య పరిస్థితి రీత్యా కానీ నేను యాక్టివ్గా ఉండలేనేమోనని వద్దనుకున్నమాట వాస్తవం. కానీ ఈ వద్దనుకున్నప్పుడు నన్ను అలర్ట్ చేసి మళ్ళీ ఎందుకు వద్దనుకుంటున్నారు అని నా బ్రెయిన్ వాష్ చేసి నేను కూడా ఆలోచించలేకపోయాను. ఒక పరంగా జయసుధ గారు నిలబడుతున్నప్పుడు మనం ఎందుకు రిలాక్స్ అవ్వాలని నేను కూడా ఆలోచించి మళ్ళీ వచ్చాను. అయితే వద్దనుకోవడానికి కారణం ఏంటో మీ అందరి ముందు చెప్పాలి. ఓటు అడగడానికి ఒక 10 మందికి ఫోన్లు చేస్తే నేను ఆ పేర్లు చెప్పను. ఎందుకంటే వాళ్ళు కూడా మా వాళ్ళేనండి, వాళ్ళు మాకు శత్రువులు కాదు. ఎవరైతే ఓటు వేయొద్దు, ఎవరైతే గెలిపించద్దు, అక్కడ వాళ్ళేం చేస్తారు వీళ్ళేం చేస్తారు అన్నవాళ్ళు కూడా మాకు శత్రువులు కాదు. మా అంటే మేమందరం ఒకటే, మేము వేరే వేరే కులాలు కాదు, మేము వేరు వేరు కుటుంబాలు కాదు. ఇక్కడ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ ఒకే సమాన భావంతో ఉంటున్న వాళ్ళం కనుక వాళ్ళు పేర్లు చెప్పి వాళ్ళనేదో శత్రువులుగా భావించాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను. ఒక అసోసియేషన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి. మన ఆడపడుచులందరికీ కూడా ఒక గర్వకారణమైన విషయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.